ఇప్పుడు మీరు బైబిల్కి సంబంధించి ఒక పుస్తకం కూడా రాశారు. ఒకటి కాదు, 2 పుస్తకాలు అనుకుంటాను. మొత్తం 5 ఉన్నాయి. 5 ఉన్నాయా? ఓ, అసలు క్రీస్తు ఎగ్జిస్టెన్స్నే ప్రశ్న చేస్తూ కూడా ఒక పుస్తకంలో చదివాను నేను. మీ పుస్తకం నేను తెప్పించుకున్నాను ఇంటికి, తెప్పించుకొని చదివాను నేను. అసలు ఏంటి ఆ థియరీ ఏంటి చెప్పండి నాకు. బేసిక్గా ఏంటంటే అసలు క్రీస్తు ఉన్నట్ట లేనట్ట. ఇప్పుడు చాలా థియరీస్ ఉన్నాయి. క్రీస్తు అసలు లేడు అనేటటువంటి థియరీ ఒకటి ఉంది, క్రీస్తు ఉన్నాడు అనేటటువంటి థియరీ ఒకటి ఉంది, అండ్ క్రీస్తు ఇండియాకు వచ్చిపోయాడు అనే థియరీ ఇంకొకటి ఉంది. అసలు ఏది నిజం అంటే మీరు మీకు రీసెర్చ్ మైండ్ ఉంది కాబట్టి మీరు దేన్ని బేస్గా తీసుకోగలరు? సో బేసికల్గా అంటే నేను ఎందుకు అడుగుతున్నానంటే మీరు పుస్తకాలు రాశారు, చాలా చదివారు, సో ఒక అండర్స్టాండింగ్కి వచ్చి ఉంటారు. అండ్ ఈ మధ్య ఇంకొక ఆవిడ అదే మన కరుణాకర్ సుగుణ దీంట్లో కూడా ఆవిడ క్రిస్టియానిటీలో ఉండి క్రీస్తు లేడని నిర్ధారణతో బయటకు వచ్చింది. ఎస్తర్ ధనరాజ్ గారు. ఎస్. అసలు ఏమిటి ఈ కన్ఫ్యూజన్ ఏమిటి? అసలు సరే ఉన్నాడు అనుకుంటే ఈ ఏది బైబిల్ ఇవన్నీ, లేడు అనుకుంటే పరిస్థితి ఏంది? ప్రాబ్లం అంతా అదే. ఈ మ్లేచ్ఛ మతాలతో ఉన్న ప్రాబ్లం అంతా ఏంటంటే ఈ మతాలన్నీ కూడా ఒక వ్యక్తి మీద ఆధారపడ్డాయి, కానీ సనాతన ధర్మం ఒక వ్యక్తి మీద కానీ ఒక అవతారం మీద ఆధారపడలేదు. రాముడు లేడు అనుకుందాం, రామాయణం జరగలేదు అనుకుందాం, సనాతన ధర్మానికి ఎలాంటి ప్రాబ్లం? వేదాలు ఉన్నాయి, ఉపనిషత్తులు ఉన్నాయి, నేను చదువుకుంటాను, నా జీవితాన్ని మార్చుకుంటాను. కృష్ణుడు లేడు, మహాభారతం జరగలేదు, భాగవతం జరగలేదు, నాకేం ప్రాబ్లం లేదు. భగవద్గీత కూడా లేదు, నాకేం ప్రాబ్లం లేదు. వేదాలు ఉపనిషత్తులు ఉన్నాయి, దాన్ని నేను చదువుకుంటాను. కానీ ఏసే లేడు, అంతే. క్రైస్తవ మతం కుప్పకూలిపోయింది. ఖతం. ఇక్కడ ప్రాబ్లం అంతా ఏంటంటే ఈ ప్రశ్నలు ఇప్పటివి కాదండి. యేసు ఎప్పటి నుంచి ఉన్నాడు అని వీళ్ళు చెప్తున్నారో, ప్రచారం చేస్తున్నారో, అప్పటి నుంచే యేసు లేడు అనే ప్రచారం కూడా జరుగుతుంది. ఈ జవాబులు లేవనెత్తింది ఎస్తర్ ధనరాజ్ గారు కాదు, భాస్కర్ రాజు కాదు. ఆ కాలం నుంచి ఎప్పుడైతే రోమా సామ్రాజ్యంలో క్రైస్తవం వచ్చిందో అప్పటి నుంచి ఈ ప్రశ్నలు ఉన్నాయి. వాటికి ఎవరు సరైన జవాబులు చెప్పలేదు. అది పోతే మరి ఉన్నాడా లేడా అనే ప్రశ్న చాలా ముఖ్యం, దానికి ఆధారాలు చాలా ముఖ్యం అండి. అంతే కదండి. ఆర్కియాలజికల్ ఇప్పుడు ఆర్కియాలజికల్ ఎవిడెన్సెస్ అన్నా ఉండాలి, లేకపోతే వాళ్ళకు సంబంధించినటువంటి ఏమైనా సైట్స్ ఇవన్నీ ఉండాలా. కానీ వాటికి ఉన్నాయా, లేకపోతే అవి కూడా కల్పితాలా? అవి కూడా కల్పితాలే. పోతే నేను జనరల్గా మనం ఒక విషయాన్ని మనం అనలైజ్ చేసేటప్పుడు, అంటే ఇది లేవనం నేను క్రైస్తవానికి మాత్రమే అప్లై చేస్తాను, క్రైస్తవాన్ని మాత్రమే దూషిస్తానని అనుకోవద్దండి. ఈ 3 ప్రోటోకాల్స్ అన్నిటికీ అప్లై అవుతుంది. ఫస్ట్ లిటరరీ ఎవిడెన్స్, అంటే గ్రంథం ఏం చెప్తోంది. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు క్రైస్తవం తీసుకుంటే బైబిల్ని వాళ్ళు ప్రామాణికంగా నమ్ముతారు. 73 గ్రంథాలను నమ్మే వాళ్ళు ఉన్నారు, 66 నమ్మే వాళ్ళు ఉన్నారు, కొందరికి 108 ఉన్నాయి, కొందరు 186 గ్రంథాలు ముందు ఉండేవి బైబిల్లో, తర్వాత అన్ని తీసేశారని కూడా కొందరు చెప్తారు. సో గ్రంథం ఆధారం మార్పులు ఉన్నాయి. దాంట్లో ఎన్నో సెక్ట్స్ ఉన్నాయి, మళ్ళీ ప్రొటెస్టెంట్, ఆర్థోడాక్స్ అన్ని తెలిసినాయి. సో గ్రంథం ఎవిడెన్స్ ఫస్ట్ కావాలి. నెక్స్ట్ ఇప్పుడు మీరు అన్నారు కదా ప్రొటెస్టెంట్లు అండ్ క్యాథలిక్స్, వీళ్ళు చదివే బైబిల్ వీళ్ళు చదివే బైబిల్ ఒకటేనా, లేకపోతే దీంట్లో కూడా తేడాలు ఉన్నాయి? నంబర్ ఆఫ్ బుక్స్ డిఫరెన్స్ ఉన్నాయి, వాళ్ళ సిద్ధాంతాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు క్యాథలిక్ తీసుకుంటే వాళ్ళు విగ్రహారాధన చేస్తారు, ముఖ్యంగా ఆర్సీఎం అంటారు, ఈ మేరీ మాత, వీళ్ళని కూడా పూజిస్తారు. ఏదో గుణదల మాత, కొత్త కొత్త దేవతల్ని తయారు చేసుకుంటారు. కేరళలో నేను చూసి వచ్చిన ఒక ఇది చెప్తాను, దాన్ని చూస్తే మీకు గుడిలాగానే ఉంటుంది, దాన్ని చూస్తే గుడిలాగానే ఉంటుంది, పైన కలశాలు అన్నీ ఉంటాయి, లోపల మొత్తం క్రీస్తు దేవుడు. మా ఫ్రెండ్ కూడా జనరల్గా ప్రతి సంవత్సరం కేరళకి వెళ్తాడు, శబరిమల. వాడు చెప్తాడు, నేను పోతుంటే గుడిలా కనిపించిందిరా, చూస్తే అది చర్చ్, అది నేను కన్ఫ్యూజ్ అయ్యాను అని. నేను కూడా వెళ్ళినప్పుడు ఇలాగే కనిపించింది. సో ఫస్ట్ లిటరరీ ఎవిడెన్స్, నెక్స్ట్ వచ్చి హిస్టారికల్ ఎవిడెన్స్, అంటే ఎవరన్నా హిస్టోరియన్స్ ఈయన గురించి రాశారా, ఇది అన్నిటికీ అప్లై అవుతుంది. నెక్స్ట్ ఆర్కియాలజీ, ఇక చాలా ఉంటాయి, జెనెటిక్స్, ఇలాంటివన్నీ పెట్టుకోవచ్చు మనం, ఎందుకంటే మనం సైన్స్ స్టూడెంట్ కాబట్టి సేమ్ ప్రోటోకాల్ అన్నిటికీ అప్లై అవుతుంది. అంతే కదండి.
సో అలా అలా మనం చూసుకుంటూ పోవాలి. ఇక్కడ యేసు గురించి మనం చూసుకుంటే అసలు యేసు ఎవరు అనేది ఫస్ట్ ప్రశ్న వస్తుంది. బేసిక్గా యూదులు అనేవాళ్ళు ఉన్నారు. యూదులు ఏం చేసుకున్నారంటే ఒక మతాన్ని క్రియేట్ చేసుకున్నారు. వాళ్ళది పాత నిబంధన. దాన్ని యాక్చువల్గా పాత నిబంధన అనరు, దాన్ని తనక్ అంటారు, మీకు తెలిసిందే. సో ఈ పాత నిబంధన ఏదైతే ఈరోజు క్రైస్తవులు అనుకుంటున్నారో అది ఒరిజినల్గా యూదుల గ్రంథం, అది తనక్. సో ఆ తనక్లో వాళ్ళు ఏంటంటే ఇక రకరకాల ఆజ్ఞలు ఇస్తుంటాడు, నాకు బలులు కావాలంటాడు. ఆ యెహోవా క్యారెక్టర్నే చూస్తే మనకు ఏ రాక్షసున్నో చూస్తున్నట్టు అనిపిస్తుంది. ఘోరమైన వైలెన్స్. ఆయన నమ్మకుంటే నువ్వు ఇల్లు కట్టుకుంటావు కానీ నీ ఇంట్లో నువ్వు ఉండవు, నువ్వు పెళ్లి చేసుకుంటావు కానీ నీ పెళ్ళం నీతో సంసారం చేయదు, వేరు. అంటే దేవుడి లక్షణాలు ఏవైతే ఈ యెహోవా అనే దేవుడికి ఉండాలో ఒక లక్షణం అందులో కనపడదండి. సో అలాంటిది ఉంటుంది. సో బేసిక్గా ఏంటంటే యూదులు అనేవాళ్ళే యెహోవాని వదిలేస్తారు, పూజించరు, వేరే దేవతల్ని పూజిస్తారు. పాత నిబంధన మొత్తం ఇదే. అయితే నాకు ఇక్కడ ఏం ప్రశ్న వచ్చింది అంటే, ఈయనే ఒరిజినల్ దేవుడు అయినప్పుడు ఈయన నేనే దేవుడిని అని ప్రకటించుకున్నాడు. అందున ఎవరికి అందరికీ ప్రకటించలే, ఇజ్రాయేలీలకు మాత్రం, కేవలం ఇజ్రాయేలీలు ఆ 12 తెగలకు మాత్రమే. అసలు మీరు చెప్పండి మదన్ గుప్తా గారు, ఒక దేవుడు అనేవాడు ఒక జాతికి ఒక కులానికి ఉంటాడండి, ఒక దేశానికి ఉంటాడా? అలాంటివన్నీ దేవుడు అంటారా మీరు? వాళ్ళ వరకు పర్లేదు, వాళ్ళ వరకు అనుకున్నారు, వాళ్ళ వరకు అనుకుంటే మనకేం అభ్యంతరం లేదు. ఈరోజు క్రైస్తవులు ఆ దేవుణ్ణి తీసుకొచ్చి మనందరికీ ఈయనే దేవుడు. అది కదా, అది ఇప్పుడు అసలు ప్రాబ్లం అక్కడ. ఇప్పుడు 12 గోత్రాల వాళ్ళకి ఆయన దేవుడు ఓకే, మీరు పూజించుకోండి, ఎట్లయినా మనకేం ప్రాబ్లం, సంబంధం. కానీ ఆయన మా అందరికీ దేవుడు అనడంలో ఎక్కడ పోని అక్కడితో ఆగుతున్నారా? మీరు పూజించేది రాళ్ళు రప్పలు, మీరు పూజించేది సైతాన్లు, మావుడే నిజదేవుడు. అరే నీ మూర్ఖత్వానికి ఒక లిమిట్ ఉండాలి కదా. సరే ఉన్నాడు నిరూపించు అంటే ఎవడు రాడే, ఎవరు డిబేట్కి రారు. సో మీరు అన్నట్టు ఏ ఎవిడెన్సెస్ లేవు, ఏ లిటరరీ ఎవిడెన్సెస్ లేవు, అండ్ ఆర్కియాలజీ ఎవిడెన్సెస్ లేవు. అండ్ ఇప్పుడు యేసు ఉన్నటువంటి టైంలో, అంటే ఉన్నాడు అనుకుంటున్న టైంలో ఆర్ఎల్స్ అప్పుడు ఉన్నటువంటి స్క్రిప్చర్స్ ఏమైనా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైనా ఇచ్చున్నాయా? కొన్నే ఉన్నాయి. ఏం జరిగింది అని అంటే, నేను ఈ యెహోవా దగ్గర నుంచి యూదుల దగ్గర నుంచి కొంచెం మళ్ళీ బ్యాక్ వచ్చేద్దాం. సో యూదులు ఏంటంటే యెహోవాని వదిలేశారు. యెహోవా ఏం చేశాడంటే, నన్ను వదిలేశారా దుర్మార్గులారా అని వాళ్ళకు రకరకాల శిక్షలు పెట్టాడు. 12 తెగలల్లో 10 తెగలు నశించిపోవడానికి కారణం యెహోవానే. అంటే ఇమాజిన్ చేయండి, ఏ శ్రీకృష్ణుడో రాముడో శివుడో నువ్వు నన్ను పూజించకుంటే నిన్ను నరుకుతా అంటే ఎలా ఉంటుంది? అలాంటి దేవుడిన. సో 12 తెగల్లోంచి 10 తెగల్ని ఈయనే చంపేశాడు. చంపడం అంటే ఈయనే చంపలే, ఈయనను తీసుకెళ్ళి వాళ్ళ శత్రువులకు అప్పగించాడు. సో 2 తెగలు మిగిలాయి. తర్వాత కాలంలో ఈ యెహోవా ఏం చెప్తాడంటే, ఒక మెస్సయ్య అనేవాడు వస్తాడు. ఈ మెస్సయ్య ఏం చేస్తాడంటే, ఎవరైతే మీరు మిగిలిపోయి ఉన్నారో, వేరే వేరే దేశాలకు చెదిరిపోయారో వాళ్ళని తీసుకొచ్చి మీకు ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేసి మీకు రాజై పాలిస్తాడు. అది మెస్సయ్య చేయాల్సిన పని. మెస్సయ్య అనేవాడు అది చేయాలి. సో ఇది మెస్సయ్య చేయాల్సిన పని. కానీ ఇక్కడ ప్రాబ్లం అంతా ఏమైందంటే, తర్వాత కాలంలో రోమన్ రాజులు వీళ్ళే క్రియేట్ చేశారు ఈ మతాన్ని. మెస్సయ్యను పక్కన పెట్టేసి ఒక క్యారెక్టర్ని క్రియేట్ చేశారు. ఆ క్యారెక్టర్ పేరే యేసు. అంటే క్రియేటెడ్ క్యారెక్టర్, నాట్ ఒరిజినల్. నేను ఎందుకు క్రియేటెడ్ క్యారెక్టర్ అంటున్నానంటే, యాక్చువల్గా యేసే గనక మెస్సయ్య అయితే యేసు ఏం చేయాలి? ఎవరైతే బానిసత్వంలో ఉన్నారో యూదులు వాళ్ళని కాపాడాలి. రోమన్ రాజుల మీద యుద్ధం చేయాలి. ఎక్కడెక్కడైతే దేశాలలో చెదిరిపోయారో వాళ్ళని తీసుకొచ్చి ఒక రాజ్యాన్ని ఏర్పరిచి వాళ్ళకు రాజై పాలించాలి. ఇలాంటి వచనాలు మనకు సువార్తల్లో కూడా కనిపిస్తాయి. యూదుల రాజు వచ్చాడు అని కొన్ని సందర్భాలు కనిపిస్తాయి. కానీ ప్రాబ్లం అంతా ఏంటంటే, యూదుల రాజు అని స్టార్టింగ్లో చెప్తారు, తర్వాత ఈయన 3 మేకులేసి చచ్చిపోయాడు, మన పాపాల కోసం చచ్చిపోయారని మొత్తం సిద్ధాంతాన్ని 180 degrees టర్న్ చేసేసారు. అది మరి ఇప్పుడు సరే, అప్పుడు దాకా ఉన్నవాళ్ళ కోసం ఆయన రక్తం గార్చాడు, చచ్చిపోయాడు, ఓకే. కానీ ఆయన తర్వాత 2000 సంవత్సరాల తర్వాత కూడా పుట్టిన వాళ్ళ పాపాలకే ఆయనే. అయితే
ఇక్కడ యూదులు యేసుని నమ్మకపోవడానికి కారణం ఇదే. మెస్సయ్య అనేవాడు ఎలా ఉంటాడో క్లియర్ కట్గా పాత నిబంధనలో రాయబడింది. ఎన్నో వచనాలు ఉన్నాయి. కానీ దాన్నంతా వీళ్ళు పక్కన పెట్టేసి ఇది యేసు గురించి కాదు, యేసు రెండోసారి వస్తాడు కదా అప్పటి లక్షణాలు అని దాన్ని కవర్ చేస్తారు. సో మెస్సయ్య అనేవాడు యూదులకి రాజవ్వాలి, రాజ్యం చేసి వాళ్ళని పాలించాలి. యేసేమో 3 మేకులకు చచ్చిపోయాడు, తర్వాత లేచాడు అని వీళ్ళు రాసుకున్నారు. దానికి కొన్ని ఏమంటారు లేఖనాలు అని కొన్ని చెప్తుంటారు. సో ప్రాబ్లం అంతా ఏంటంటే, సరే మనం చరిత్రకి వెళ్దాం. ఇప్పుడు ఉన్నాడా లేదా అని మీరు అడిగారు. మనం బైబిల్ తీసుకుంటే బైబిల్లో ఉన్న కొన్ని వచనాల్ని కనుక డీకోడ్ చేసి మనకు 3-4 డేట్లు వస్తాయి. యేసు ఉన్నాడా 3-4 డేట్లు వస్తాయి. అవునా? సో మీరు ఇమాజిన్ చేయండి, ఇప్పుడు రాముడు ఏ రోజు పుట్టాడు అని అంటే ఓ నక్షత్రం ఉంది, ఆ నక్షత్రము నవమి రోజు హారోస్కోప్ మనం తీయొచ్చు. యేసు డేట్లు తీస్తే ఒకటేమో 6 బిఫోర్ కామన్ ఎరా వస్తుంది, ఒకటి 6th CE వస్తుంది, ఒకటి 1 BC వస్తుంది. ఇలా 4-5 డేట్లు వస్తాయి సేమ్ బైబుల్ నుంచి. అవునా? దీన్ని కాంట్రడిక్షన్ అంటారు, వైరుధ్యాలు అంటారు. సార్ ఇది అంటే స్టిల్ చాలా కాంట్రవర్షియల్ స్టేట్మెంట్. ఇది కాంట్రవర్షియల్ ఏంటి? అసలు బైబిల్ ప్రకారమే యేసు ఫలానా తేదీలో పుట్టాడు అని ఏ క్రైస్తవుడు డిసైడ్ చేయలేడు. ఇన్ఫ్యాక్ట్ నా దగ్గర ఎన్ని వీడియోలు ఉన్నాయంటే టాప్ పాస్టర్లు వాళ్ళే చెప్తారు యేసు ఎప్పుడు పుట్టాడో మాకు తెలియదు. మరి క్రిస్మస్ని 25 డిసెంబర్ 25 ఎందుకు? దానికి దీనికి సంబంధమే లేదు. అది తర్వాత కాలంలో యూదులు మన రోమన్ రాజుల పండుగలవి. దాన్ని సోల్ ఇన్విన్సై సటర్నాలియా అని 2 పండుగలు ఉండేవి. ఆ పండుగల్ని కూడా మనం చూస్తే దాదాపు అది సంక్రాంతిని పోలి ఉంటాయి ఆ పండుగలు. సో వాళ్ళు పాత వాటిని కాల్చడము, కాపీ కొట్టడమే. సో రోమన్లు ఏం చేశారంటే యేసు క్యారెక్టర్ని క్రియేట్ చేసి కొన్ని వాళ్ళ పండుగల్ని తీసుకొని క్రిస్మస్ అని ప్రపంచం నెత్తి మీద పెట్టారు. దాన్ని సరే క్రైస్తవులు సెలబ్రేట్ చేసుకుంటే పర్లేదు, సెక్యులర్ హిందువులు పోయి కేకులు తిని ఏం దరిద్రం నాకు అర్థం కాదు. సో బైబిల్ ప్రకారం ఏ ఆధారం లేదు. ఇప్పుడు సెక్యులర్ అని పోయేటటువంటి వాళ్ళకి మాత్రం సిగ్గు సర్వం ఏం ఉండవేమో. ఎందుకంటే వాడు ఒక పక్క చెప్తానే ఉంటాడు, ఏది నన్ను నమ్మని వాడిని సంపండిరా అని, ఈడేమో సంపు అని పోతాడేమో. ఎగ్జాక్ట్లీ. సో మనం బైబిల్ మొత్తం తీసుకుంటే కూడా ఏ డేట్ని అరైవ్ కాలేము. 3-4 మినిమం డేట్లు వస్తాయి. సో బైబిల్ ప్రకారం ఏ రోజు పుట్టాడో క్లారిటీ లేదు. ఇది నేను చెప్పడం కాదండి సార్, దీని మీద రీసెర్చ్ చేసిన అనేక మంది క్రైస్తవులే డిసైడ్ చేశారు, బుక్కులు రాశారు. నేను ఈ మధ్య కొంతమంది యేసు పుట్టిన తేదీని మీరు కానీ ఇది చేయగలిగితే ₹1 ఇస్తానని ఏదో ఫస్ట్ నేనే చెప్పాను. పోతే ఎవరు రాలేదు, ఎందుకంటే వాళ్ళకి తెలుసు నిరూపించలేము. పోతే ప్రాబ్లం ఏంటంటే, సో ₹1 ఆఫర్ ఇప్పటికే ఉందా? నేను తీసేశాను, ఎందుకంటే చాలా రోజులు 3-4 సంవత్సరాలు వెయిట్ చేసి 3-4 సంవత్సరాలు పెట్టాను. పెట్టి తర్వాత ఇంకా వీళ్ళు రారులే అని నేను తీసేశాను. అచ్చా. పోతే ఇప్పటికైనా సబ్జెక్ట్ మాట్లాడుకోవడానికి ఎవరన్నా వస్తానంటే రైట్, నేను ఓపెన్ ఛాలెంజ్ ఇస్తున్నానండి. యేసు ఏ డేట్లో పుట్టాడు బైబిల్ ప్రకారం, చరిత్రకారుల ప్రకారం, ఆర్కియాలజీ ప్రకారం నిరూపిస్తే నేను నిజంగా క్రైస్తవం గురించి మాట్లాడడం మానేస్తాను. టోటల్గా నా బుక్లను విత్డ్రా చేసుకుంటాను. ఓపెన్ ఛాలెంజ్. గ్రేట్. కానీ సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు రావాలి, సొల్లు మాట్లాడొద్దు. నా బుక్స్ అని విత్డ్రా చేసుకుంటాను. నా జీవితంలో ఇంకా క్రైస్తవం గురించి నేను మాట్లాడను. వాళ్ళు నిరూపించకపోతే క్రైస్తవం నుంచి బయటికి రావాలి. చాలా చాలా ఫ్రీ. సో ఒక్కరు కూడా రాలేదు. సో ఇదొక్కటి చాలు కదా. అంటే ఇప్పుడు మీరు ఇచ్చింది ఓపెన్ ఆఫరు, ఓపెన్ డిబేట్. ఎవరు రాలేదు అని అంటే దాని అర్థం దే నో ద ఫ్యాక్ట్. ప్లస్ ఇంకోటి, ఇప్పుడు బైబిల్ ప్రకారం మనం డేట్లు అడిగాం. పోనీ చరిత్ర ప్రకారం ఎవరైనా చెప్తారు, నిరూపించగలరా? బిలీవ్ చేయరండి, ఒక్క చరిత్రకారుడు కూడా యేసు అనే వ్యక్తి ఉన్నాడని రాయలేదండి. అంటే కాంటెంపరీ కాదు, తర్వాత వచ్చిన వాళ్ళు కూడా ఎవరు రాయలే. అంటే ఒక విషయం ఉంది,
మొదటి 300 సంవత్సరాలలో అంటే సామాన్య శకంలో 300 సంవత్సరాల వరకు దాదాపుగా ఒక 150 మంది చరిత్రకారులు ఉన్నారు. ఒక్కరు కూడా యేసు అనే వ్యక్తి ఉన్నాడని రాయలేదు. దీంట్లో ప్రథమమైన హిస్టోరియన్ ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు వచ్చి ఫిలోజూడియస్ అనేవాడు ఏ కాలంలో అయితే యేసు ఉన్నాడు అని చెప్తారో ఆ కాలంలోనే ఉన్నాడు. కాంటెంపరీ లైక్ వ్యాస అండ్ వాల్మీకి. ఎగ్జాక్ట్లీ ఆ కాలంలో ఉన్నాడు. ఇంకోటి ఆయన మామూలు వ్యక్తి కూడా కాదు. ఆ ప్రాంతంలో ఎవరైతే ట్యాక్స్ కలెక్ట్ చేస్తారో ఆయన అన్న అనుకోండి. అంటే ఆ కాలంలో ఆ యూదా ప్రాంతంలో తిరుగుతూ అందరికీ సుపరిచితమైన వాడు. ఆయన పేరు నాకు తెలిసి అలెగ్జాండర్ అనుకుంటా. ఆయన అన్ననో తమ్ముడు అయిన ఫిలోజూడియస్ అంటే పలుకుబడి ఉన్నవాడు, పొలిటికల్ సిస్టమ్ తెలిసినవాడు. ఆ రాజ్యంలో ఏమేం జరుగుతున్నా ఈయనకు తెలుస్తుంది. అలాంటి వాడు యేసు గురించి రాయలేదు. గుండెలు నిగ్గబట్టుకోండి, పాల్ గురించి కూడా రాయలేదండి. ఒక్క మాట రాయలేదు. పాల్ కూడా చరిత్రలో లేడండి. సో ఇవన్నీ సృష్టించబడ్డ తర్వాత కాలంలో. బాప్తిజం ఇచ్చి యోహాను అంటారు. ఆయన ఒక్కడే చరిత్రలోనే ఉన్నాడు. పోతే ఆయన స్టోరీ వేరే ఉంది, బైబిల్లో రాసినట్లేదు. 12 మంది శిష్యులు లేరు. 12 మంది శిష్యులు కూడా లేరు. అసలు ఏసే లేకపోతే 12 మంది శిష్యులు పోతే ఇంకోటి వీళ్ళు చెప్తారు, తోమా ఇండియాకి వచ్చాడు. అసలు ఏసే లేకపోతే తోమా ఎట్లా వస్తాడు? అంటే అఫ్కోర్స్ అయితే మీకున్న రీసెర్చ్ మీకున్న దీనికి మనకు ఒక ఎపిసోడ్ అయ్యేది కాదు ఇది.